నమస్తే అందరికీ. 'హైదరాబాద్ టెంపుల్స్' ఎపిసోడ్ 7 చూస్తుంటే ఏరియా అంతా ఆర్మీ ఏరియాలా కనిపిస్తుంది గదా! ఇప్పుడు మనం వెళ్తున్న గుడి 100 సంవత్సరాల నాటి గుడి. అది ఈ ఆర్మీ కంటోన్మెంట్ ఏరియాలోనే ఉంది. నాగదేవత టెంపుల్, లాల్ బజార్, తిరుమలగిరి, సికింద్రాబాద్ నుంచి 8 కిలోమీటర్స్. ఈ గుడి టైమింగ్స్ మార్నింగ్ 6 to 12:30, ఈవినింగ్ 4 to 7:30. ఇక్కడ కనిపిస్తున్న ఆర్చ్ నుంచి మనం లోపలికెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ పార్కింగ్ ఏరియా, రైట్ సైడ్ గుడి. గుడి చూస్తేనే అర్థమైపోయి ఉండిద్ది కదా! ఇప్పటి గుడి కాదు, ఎన్నో సంవత్సరాల క్రితమైన గుడి అని. గుడి లోపలికి ఎంటర్ అయిన వెంటనే రైట్ సైడ్ కొబ్బరికాయలు అమ్మే ప్లేస్. కొంచెం ముందుకొస్తే రైట్ సైడ్న గుడి, లెఫ్ట్ సైడ్ మొత్తం మండపం. మనకు కనిపిస్తున్న అమ్మ జయలక్ష్మి అమ్మ. ఆ రోజుల్లో ఈమె తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చారు. ఆ టైం బ్రిటిష్ కంటోన్మెంట్ ఉన్న టైం. అమ్మ ఇక్కడ వర్క్ చేసుకోవటానికి వెళ్తూ ఉన్న టైంలో ఇక్కడ ఒక పెద్ద పుట్ట ఉండేది. ఆ పుట్టని పాస్ అయ్యే ప్రతిరోజు వెళ్తూ ఉండాలి. ఆ వెళ్తున్నప్పుడు పూజలు చేస్తూ వెళ్తున్నారు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ సహకారంతో ఒక చిన్న గుడి కట్టారు. తర్వాత జయలక్ష్మి అమ్మకి పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత ఒక కుమారుడు జన్మించాడు. అతని పేరు నారాయణ స్వామి. కానీ నారాయణ స్వామి తన చిన్న ఏజ్ 7 ఇయర్స్ టైంలోనే చనిపోతాడు. ఆ బాధకి జయలక్ష్మి అమ్మ అమ్మవారిని పూజించటం మానేస్తది. కానీ నారాయణ స్వామిని నాగదేవత దగ్గరికి తీసుకుంది అని అప్పుడు ఆ నారాయణ స్వామి నల్ల నాగేంద్రుడుగా పుట్టలో పుట్టాడు అని చెప్తూ ఉంటారు. తరువాత జయలక్ష్మి అమ్మకి కలలో నాగదేవత కనిపించి గుడి కట్టించమని పెద్దది అడుగుతది. తన శక్తి కొలది గుడి నిర్మాణం స్టార్ట్ చేస్తది. కానీ ఎన్నో ఆటంకాలతో గుడి నిర్మాణం ఆగుతూ వస్తది. మిలిటరీ వాళ్ళ సహకారంతో ఎన్నో ఆటంకాలతో గుడి ఫైనల్‌గా పూర్తవుతది. ధ్వజస్తంభం రాతితో కట్టబడి ఉంది. కింద అమ్మవారి ప్రతిమ, పైన నాగదేవత ప్రతిమ ఉంటది. గుడిలో మీకు చూస్తుంటే అంతా నాగప్రతిష్ఠలు చేసి ఉంటారు. అవి గుడి వాళ్ళు పెట్టినవి కాదు. మీరు చూస్తుంటే ఈ పిల్లర్స్‌కి కూడా ఆ కన్‌స్ట్రక్షన్ రాతితో కట్టిన కట్టడం క్లియర్‌గా కనిపిస్తూ ఉంటది. పిల్లర్ పైన నాగపడగలు, జయలక్ష్మి అమ్మ రూపం, ఇంకా గుడి చుట్టూతా మొత్తం ఎక్కడ చూసినా నాగదేవతల రూపాలు కనిపిస్తూ ఉంటాయి. గర్భగుడిలో మనకి దర్శనం నాగదేవత దర్శనంతో పాటు పక్కన జయలక్ష్మి అమ్మ, నారాయణ స్వామి దర్శనం కూడా చేసుకుంటాం. గుడికి వెనుక వైపున లెఫ్ట్ సైడ్ జయలక్ష్మి అమ్మ, రైట్ సైడ్‌కి వెళ్తే నల్ల నాగేంద్రుడు రూపంలో ఉన్న నారాయణ స్వామి కూడా దర్శనమిస్తారు. గుడిలో నాగదేవతని దర్శనం దగ్గరికి వెళ్ళే ముందున రైట్ సైడ్ మనకి శివుడు కూడా ఉంటాడు. మన చేతులతో మనం అభిషేకం కూడా చేసుకోవచ్చు. గుడికి ఆపోజిట్‌లో కార్ పార్కింగ్‌కి పక్కన హనుమంతుడు మరియు నాగభైరవ స్వామి కూడా ఉంటారు. జాతకంలో కాలసర్ప దోషాలు, రాహుకాల పరిహార పూజ, పెళ్ళిళ్ళు కాకుండా ఉండటం, సంతానం లేకపోవటం, అంగవైకల్యం అలాగ ఏమన్నా దోషాలు ఉంటే అవి పోగొట్టుకోవటానికి ఈ నాగ ప్రతిష్టలు చేస్తారు. ఈ కనిపిస్తున్న ఈ గుడి లోపల, బయట ఉన్నాయి అన్నీ అలాగ పెట్టిన నాగ ప్రతిష్టలు. జయలక్ష్మి అమ్మ 1997లో జీవ సమాధి పొందారు. ఆ స్థలం గుడికి వెనుక భాగంలో ఉంది. ఆమె జీవ సమాధిపై అమ్మవారి విగ్రహం కూడా ఉంచారు. జయలక్ష్మి అమ్మకి ఒక కూతురు కూడా ఉంది. ఆమె శశికళ. జయలక్ష్మి అమ్మ 1997లో జీవ సమాధి అయిన తరువాత నుంచి 2010 వరకు శశికళ అమ్మగారు తన తల్లి నాగదేవత పూజ ఏ విధంగా చెప్పారో అదే విధంగా పాటించుకుంటూ వచ్చారు. 2010లో శశికళ గారు జయలక్ష్మి అమ్మ పక్కనే ఆమె కూడా జీవ సమాధి అయ్యారు. జయలక్ష్మి అమ్మ హోలీ రోజున పౌర్ణమి నాడు జీవ సమాధి అయ్యారు. అందుకని ప్రతి పౌర్ణమికి జాతకంలో దోషం ఉన్న వాళ్ళకి, సంతానం లేని వాళ్ళకి, పెళ్లి కాని వాళ్ళకి పూజలు చేస్తూ ఉంటారు. ఈ పూజలు 3 రోజులు సాగుతూ ఉంటాయి. పూజలు అయిన తర్వాత ఇలా నాగప్రతిష్ఠలు చేస్తారు.
జయలక్ష్మి అమ్మకి గుర్తుగా ఈ పౌర్ణమి రోజున పూజలు చేస్తున్నారు కాబట్టి ఆ పూజలు ప్రైజెస్ కూడా తక్కువగానే ఉంటాయి అని చెప్తున్నారు. ఇంకా అమ్మవారికి ఆదివారం, మంగళవారం, శుక్రవారం వడిబియ్యం పోస్తారు. ఇంకా దసరా నవరాత్రులు కూడా చాలా బాగా జరుపుతారు. సరస్వతీదేవి రూపం పెట్టి అమ్మవారికి పూజ చేసి పిల్లలందరికీ బుక్స్ అండ్ పెన్స్ కూడా పంచుతారు. గుడికి 2 ద్వారాలున్నాయి. మొదటి ద్వారం మనం వెళ్ళాం. రెండో ద్వారం గుడి లోపల నుంచి మనం చూస్తుంటే కనిపిస్తూ ఉంటది. గుడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్ గోపురం కనిపిస్తుంది గదా! ఇక్కడి నుంచి ఇంకొక ద్వారం. ఇంకొకటి ఈ బోర్డ్ మీద మనకి సత్యనారాయణ స్వామి గుడి కూడా సైన్ బోర్డ్ కనిపిస్తది. లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి వెళ్తే సత్యనారాయణ స్వామి గుడి ఉంటది ఇక్కడ. ఈ గుడిలో మనకి వ్రతాలు కూడా చేస్తూ ఉంటారు. 1880 నాటి గుడి. 2001లో ఈ గుడిని డెవలప్ చేశారు. నాగదేవత దర్శనం అయిపోయిన తర్వాత, సత్యనారాయణ స్వామి దర్శనం అయిన తర్వాత మనం బయటకు వస్తుంటే ఇక్కడ ఆర్చ్ ఉంటది కదా మెయిన్ రోడ్ మీద. ఆ ఆర్చ్ దగ్గర రైట్ సైడ్ అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటది. మెయిన్ రోడ్ మీదే ఉంటది అయ్యప్ప స్వామి టెంపుల్. దర్శనానికి ఈవినింగ్ టైం వెళ్ళండి. ఎప్పుడన్నా వెళ్ళినా సరే లోపలికి ఎంటర్ అయిన తర్వాత అయ్యప్ప స్వామి దర్శనం జరుగుతది. అన్ని దీప కాంతులతో ఆయన్ని చూస్తుంటే 2 కళ్ళు సరిపోవు. లెఫ్ట్ సైడ్‌న వినాయక స్వామి ఉంటాది గుడి. రైట్ సైడ్‌న సుబ్రహ్మణ్య స్వామిది. అందరి దర్శనాలు మనం ఆ దీప కాంతుల నుంచే చూస్తాము. మీరు విజిట్ చేయాలనుకుంటే పక్కాగా ఈవినింగ్ టైం విజిట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.